హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చేపల పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు, వేయించిన మెంతులు, కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఒక గిన్నెలో చింతపండు కూడా నానబెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి వేపుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అది ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసి కలుపుకోవాలి. అది ఉడుకుతున్నప్పుడు కడిగిన చేప ముక్కలు వేసి అటు ఇటు మసాలా కలిసేలా తిప్పుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేయాలి. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. చేప ముక్కలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.